హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో వెజ్ మంచూరియన్ని స్ట్రీట్ స్టైల్లో టేస్టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మంచూరియన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళే ఉండరు కదా. వందలు పెట్టి బయట కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే కంటే ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్ట్రీట్ స్టైల్ కంటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మంచూరియన్ అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారు కదా. సో బయట కొనకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా గిల్ట్ ఫ్రీ మంచూరియన్ని పిల్లలకి హ్యాపీగా చేసి పెట్టచ్చు. ఈ రెసిపీని మనల్ని రిక్వెస్ట్ చేసింది స్పందన గారండి. థ్యాంక్ యూ మా ఫర్ యువర్ రిక్వెస్ట్. ఇలాగే వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వెజ్ మంచూరియన్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, క్యాబేజ్ని ఇలా వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అప్పుడే మంచూరియన్ బాల్స్ కరెక్ట్ షేప్లో వస్తాయి. నెక్స్ట్ ఈ కట్ చేసుకున్న క్యాబేజ్లోకి అదే కప్పుతో 1/2 కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపరకని వేసుకుని ఇందులోనే 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1 టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని క్యాబేజ్ ముక్కల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. క్యాబేజ్ ముక్కలకి బాగా ప్రెషర్ ఇస్తూ కనీసం ఒక 2-3 నిమిషాలు కలిపితే క్యాబేజ్లోంచి వాటర్ రిలీజ్ అవుతాయండి. ఒక 2 మినిట్స్ గట్టిగా ప్రెషర్ ఇస్తూ కలుపుకుంటే చూడండి, ఈ విధంగా క్యాబేజ్లోంచి మాయిశ్చర్ రిలీజ్ అయ్యి ఈ మిక్చర్ అంతా ఇలా తేమగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు మైదా పిండిని, అలాగే మరో 1/4 కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని క్యాబేజ్ మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. క్యాబేజ్లోంచి రిలీజ్ అయిన వాటర్తోనే మనకి పిండి కలుస్తుంది. ఒకవేళ మీరు కలిపేటప్పుడు ఇంకా మాయిశ్చర్ ఎక్కువగా ఉందంటే అదొక టీ స్పూన్ ఇదొక టీ స్పూన్ పిండిని వేసి కలుపుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఒక చుక్క కూడా వాటర్ని యాడ్ చేయకూడదండి. క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్తో అవసరం ఉండదు. పిండిని వేసి కలుపుకోవచ్చు అని అన్నాను కదా అని పిండిని అవసరానికి మించి ఎక్కువగా వేసి కలపకూడదు. వెజిటేబుల్స్ బైండ్ అవ్వడానికి అంటే బాల్స్ లాగా చుట్టుకోవడానికి మాత్రమే పిండిని వాడతాం. పిండిని ఎక్కువగా వేసి కలిపితే మంచూరియన్ బాల్స్ గట్టిగా వచ్చి అంత టేస్ట్ ఉండవు. పిండిని ఎలా కలుపుకోవాలంటే బాల్స్ చుట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి. బాల్స్ని కూడా మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజులో ఉండేలాగా చుట్టుకుంటే సాసెస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అలాగే ఫ్రెండ్స్, బాల్స్ని చుట్టుకునేటప్పుడు వాటి మీద మరీ గట్టిగా ప్రెషర్ ఇస్తూ ఉండలు చేయకండి. లైట్గా షేప్ ఇస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ చూపించినట్టుగా కొంచెం చిన్న బాల్స్ లాగా చుట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్ని క్యాబేజీ బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ బాల్స్ని ఆయిల్లో వేసే ముందు ఆయిల్ బాగా వేడిగా ఉందో లేదో చిన్న పిండి ముద్దని వేసి చెక్ చేసుకుని ఆ తర్వాతే క్యాబేజ్ బాల్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. లేదంటే అడుగంటుకుంటాయి. మీడియం హాట్ ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మంచూరియన్ లోపలి వరకు వేగి బాగా క్రిస్పీగా ఉంటాయి. క్యాబేజ్ బాల్స్ని ఆయిల్లో వేసిన వెంటనే కలపకండి, చిదురవుతాయి. కాస్త పైన గట్టిపడనిచ్చి ఆ తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ రాగానే ఆయిల్ నుండి సపరేట్గా తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. టిష్యూ పేపర్ వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే క్యాబేజ్ బాల్స్ ఈ విధంగా మంచి కలర్లో క్రిస్పీగా వేగుతాయి. సేమ్ ఇప్పుడు వేసి ఫ్రై చేసిన విధంగానే మిగిలిన క్యాబేజ్ పిండిని కూడా బాల్స్ లాగా ఆయిల్ ఫ్రై చేసి తీసుకోవాలి. క్యాబేజ్ బాల్స్ని త్వరగా వేయగలను అనుకుంటే ఇక్కడ నాలాగా ఒక్కొక్కటి చేస్తూ ఆయిల్లో వేసి ఫ్రై చేయొచ్చు. లేదంటే బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసి ప్లేట్ మీద పెట్టుకుని ఆ తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్, క్యాబేజ్ పిండిని కలిపిన వెంటనే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. లేదంటే క్యాబేజ్లోంచి ఇంకా మాయిశ్చర్ రిలీజ్ అయ్యి పిండి మొత్తం లూజ్గా అవుతుంది. మంచూరియన్ బాల్స్ రెడీ అయ్యాయండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 1/2 కప్ వాటర్ని తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా 1 కప్పుతోనే తీసుకున్నానండి. మీరు అలాగే తీసుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని కాసేపు పక్కకు ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి.
ఆయిల్ లైట్గా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకుని 1 అర టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి లైట్గా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసి వేసుకుని లైట్గా 1 అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు బాగా టాస్ చేసుకోవాలి. ఉల్లిపాయ అలాగే క్యాప్సికమ్ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, సగం వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ అలాగే క్యాప్సికమ్ సగం వేగాక మంటను లో ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ని, 1 టీ స్పూన్ వెనిగర్ని, 1 టీ స్పూన్ సోయా సాస్ని, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1 అర టీ స్పూన్ ఉప్పుని, 1 పావు టీ స్పూన్ చక్కెరని, 1 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకుని లో ఫ్లేమ్ మీద 2 మినిట్స్ పాటు ఆయిల్ వదిలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగు మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెమే సాల్ట్ సరిపోతుంది. అలాగే షుగర్ ఆప్షనల్ అండి, కొంచెం లైట్ స్వీట్ ఫ్లేవర్ కావాలనుకుంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యాక ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని వేసి కలుపుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మంచూరియన్ బాల్స్ని సాసెస్లో వేసి మిక్సింగ్ చేసే వీడియో క్లిప్ మిస్ అయింది. మీరైతే సాసెస్లోంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత మంచూరియన్ బాల్స్ని వేసి కలుపుకోండి. సాసెస్లో మంచూరియన్ బాల్స్ని వేసి మిక్స్ చేస్తే బాల్స్ అన్నీ కూడా సాసెస్ని అబ్జర్వ్ చేసుకుని ఇలా ఇక్కడ వీడియోలో చూసిన విధంగా డ్రై అవుతాయి. వీటినే డ్రై మంచూరియన్ అంటారు, కానీ నేను ఇక్కడ వెట్గా చేస్తున్నాను. సో ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే మంచూరియన్ బాల్స్ కాస్త సాఫ్ట్గా అవుతాయి. లేదు మాకు మంచూరియన్ క్రిస్పీగా ఉంటేనే ఇష్టం అనుకుంటే సాసెస్ ప్రిపేర్ చేసిన తర్వాత మంచూరియన్ బాల్స్ని వేయకుండా ఫస్ట్ కార్న్ఫ్లోర్ వాటర్ని వేసి కలిపి ఆ తర్వాత మంచూరియన్ బాల్స్ని వేయండి. కార్న్ఫ్లోర్ వాటర్ వేసాక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం క్రీమీగా అవుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కుక్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే మంచూరియన్ మరీ డ్రైగా అయిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత పైనుండి 1 టేబుల్ స్పూన్ అంతా సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, యమ్మీ యమ్మీ మంచూరియన్ రెడీ అయింది. వేడిగా మంచూరియన్ చేసుకుని పైనుండి కాస్త నిమ్మరసం పిండుకుని ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటే ఎన్ని తిన్నామో కూడా అస్సలు తెలీదు. అయ్యో అప్పుడే అయిపోయిందా అన్నట్టుంటుంది. ఒక్కసారి ఈ వీడియోని ఫాలో అయ్యి వెజ్ మంచూరియన్ని ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూసారుగా వెజ్ మంచూరియన్ని ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీనో. సో పిల్లలు అడిగినప్పుడు మీరే ఇంట్లో ఇలా ఈజీగా చేసి పెట్టొచ్చు. పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ ప్రాసెస్లో అండ్ నేను చెప్పిన టిప్స్తో మంచూరియన్ని ప్రిపేర్ చేస్తే ఫస్ట్ టైం చేసినా సరే రెసిపీ హిట్ అవుతుంది. రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.